సంతృప్తి పరిచామని మాట్లాడుతున్నారు. దీనివల్ల ఏంటి ఒరిగేది? ఎవరికి ఒరుగుతుంది? అది కదా సమస్య. కానీ ఒకటి సార్, ఇది రేపు అసెంబ్లీలో నిజంగా అసెంబ్లీకి వెళ్తే ఇలాంటి పాయింట్లు రైజ్ చేయొచ్చు కదా, మంచి అవకాశాన్ని మిస్ చేసుకుంటుందా వైసీపీ? నిజంగా మాట్లాడతారా? వీళ్ళు ఎవరైనా సమాధానం చెప్తారా? వీళ్ళు ఏం మాట్లాడతారు? ఎదురుగా కూర్చోబెట్టి వీళ్ళు అసెంబ్లీ నీ వల్లనే రైతులు చచ్చిపోయారు, అదిగో ఇన్నిసార్లు మా పవన్ కళ్యాణ్ వెళ్ళాడు, ఇది ఇదని మాట్లాడతారు. ఇప్పుడు రైతుల ఆత్మహత్యలు వీళ్ళు మాట్లాడతారు. ఇదివరకు మహిళల మీద అత్యాచారం జరిగితే జగనే రేప్ చేశాడు అన్నట్టు మాట్లాడేవాడు. ఇప్పుడు అత్యాచారాల గురించి ఎవడన్నా మాట్లాడుతున్నాడా? ఒక ఆడపిల్ల బయటకు వచ్చి అయ్యా ఇదిగో ఎమ్మెల్యే నాతో ఇట్టగా చేశాడయ్యా అని చెప్పి బొమ్మలు చూపెడుతుంటే అమ్మాయినే కొలటాన్ని చూపెడుతున్న రోజులు ఇవి. సుగాలి ప్రీతి తల్లి ఆ రోజున మాట్లాడితే ఒక సీఎం అయ్యి ఉండి న్యాయం చేయలేనాడు నువ్వెందుకు అన్నోళ్ళు ఇవాళ అదే సుగాలి ప్రీతికి జగన్ ఇచ్చిన డబ్బులు మా పవన్ కళ్యాణ్ వల్ల ఇప్పించారని చప్పట్లు కొడుతున్న రోజులు. ఏం మాట్లాడతాం మనం? నైతికత ఎక్కడ సచ్చింది మనకి? మాట్లాడే దగ్గర ఎక్కడ సచ్చింది? అసెంబ్లీలో నిజంగా చర్చించి పరిష్కారాలు ఆలోచిస్తారా? వీళ్ళు పోని బాధ్యతాయుతంగా ఏమైనా మాట్లాడతారా? మాట్లాడరు. నీ అసమర్థత అంటే నీ అసమర్థత, ఇద్దరు అసమర్థులే. నిజమైన న్యాయం చేయాలన్న ఆలోచన ఎవరికి ఉండట్లేదు. అది సమస్య సార్. ఒకటి అప్పటికి ఇప్పటికీ రైతుల విషయంలో ఏమన్నా మార్పు వచ్చిందనుకోవాలా? మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కొనసాగుతుంది. గిట్టుబాటు ధర విషయంలో కానీ, నకిలీ విత్తనాలు నకిలీ ఎరువుల విషయంలో కానీ ఇప్పటికీ కూడా రైతు నడి రోడ్డు మీద నిలబడే పరిస్థితే ఉంది. అంటే ఈ అప్పులు ఇంకా పెరుగుతున్నాయి అనుకోవాలా రైతు నెత్తి మీద?